సుమతి కోసం కాదు, సీత కోసం. సీత ముఖర్జీ మీద ఒత్తిడి తెచ్చింది, అందుకే ఇదంతా చేయించింది. అమ్మో, సీతకంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇన్ఫ్లుయెన్స్ కాదు, సెంటిమెంట్. సీతను ముఖర్జీ కన్న కూతురులా చూస్తున్నాడు, అందుకే సీత చెప్పినట్టు చేస్తున్నాడు. ఇప్పుడు నేను సుమతిని బయటికి తీసుకురాకపోయుంటే సీత కంపెనీలో జరిగిన అక్రమాల్ని బయటపెట్టి నన్ను ఇరుకున పెట్టేది. ఇన్నాళ్ళు ఇంట్లో, కంపెనీలో నేను ఎదురులేని అధికారంలో ఉన్నాను. ఇలాంటప్పుడు నా అక్రమాలు బయటికి వస్తే ఇంట బయట నన్ను ఎవరూ గౌరవించరు. అందరిలో నా విలువ పడిపోతుంది. అందుకే సీత కోరినట్టు సుమతిని తీసుకురాక తప్పలేదు. అమ్మో, సీత ఇంత పనిచేసిందా? అది సామాన్యురాలు కాదు మహా. నీ మెడలే వంచిందంటే నిన్ను మించిపోయింది. ముఖర్జీని అడ్డు పెట్టుకుని నాతోనే ఆడుకుంటోంది. ఇప్పుడు మేనత్త మేనకోడలు ఏకమై నిన్నిక ఆడుకుంటారేమో మహా. అందుకేగా సీత సుమతిని రప్పించింది. మరెలా మహా? ఇప్పుడేం చేస్తావ్? ఇంట్లో అందరికీ విద్యాదేవి ఇక్కడుండటం ఇష్టం లేదు. విద్యాదేవి సుమతి అని అందరికీ తెలియనంత వరకు నాకే సమస్య లేదు. ఆ నిజం బయటికి రాకుండా చూసుకుంటే సుమతిని బయటికి పంపించి సీతకు చెక్ పెట్టేయొచ్చు. మీ పనులు మీరు చూసుకుంటున్నారు తప్పితే ఆవిడనెప్పుడు పట్టించుకున్నారు? రామ్, ఆయన ఎంతో ట్రై చేశారు. అవేవి ఫలించక ఆయన ఎంతో బాధపడుతున్నారు. నాటకాలు ఆడకండి అత్తయ్య. ఐఎమ్ సారీ ఇలా అంటున్నందుకు. సీతపై మీకెంత ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువ ప్రేమే ఉంది. అలా అని బ్లైండ్గా తనని నమ్మలేను. ఎవరినో మా అమ్మ అని ఒప్పుకోలేను. ఆ హంతకురాల్ని ఎప్పటికీ క్షమించను. హలో రామ్, 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 రామ్. ఆయన వెళ్ళిపోయారు నాన్న. ఏంటమ్మా రామ్ అలా మాట్లాడుతున్నాడు? నిజాలు తెలియక మాట్లాడుతున్నాడు నాన్న. నిజం తెలిసిన రోజున ఆయనే పశ్చాత్తాపడతారు. ఏమో సీత, అనవసరంగా మీ మధ్య గొడవలొస్తాయేమో. ఎన్ని గొడవలైనా రాని అమ్మా. అత్తమ్మని అత్తమ్మ అని నిరూపించే వరకు నేను ఈ యుద్ధం ఆపను. ఎంత మందితో అయినా పోరాడతాను. సరే సీత, జాగ్రత్త. రామ్ని ఎక్కువ హర్ట్ చేయకు. ఎవరు హర్ట్ అవరు నాన్న. అత్తమ్మ ఇంటికొచ్చింది, నేను ఆపి. మీరు కూడా ఆపిగా ఉండండి. ఇప్పుడే అత్తమ్మను కలిసి మీతో మాట్లాడాను అని చెప్తాను. ఉంటాను నాన్న. బాయమ్మా. బాయమ్మా. సుమతి అయితే బయటికొచ్చిందండి. ఒక దిగులు పోయింది. ఇక తను సుమతి అని సీత నిరూపిస్తే ఏ బాధ ఉండదు. రామ్ అన్నట్టు సుమతికి మనం ఏమీ చేయలేకపోయాం, కాని సీత అన్నీ చేస్తుంది. అత్తమ్మా. సీత, సీత చాలు, సీత చాలు. నాకు చాలా ఆనందంగా ఉంది అత్తమ్మా. పట్టరాని సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు మన ఇంటికి వచ్చేశారు. అందుకు కారణం నువ్వే కదా సీత. ఏ అత్తయినా కోడల్ని ఇంటికి తెచ్చుకుంటుంది, కాని నా కోడలు అత్తని ఇంటికి తెచ్చుకుంది. ఇది నీళ్ళే అత్తమ్మా. ఇక్కడ నిన్ను అడుగు పెట్టకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడిది నీ ఇల్లు కూడా. నువ్వు మహాలక్ష్మితో ఛాలెంజ్ చేసినప్పుడు ఎక్కడ నువ్వు ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుందో అని ఎంతో భయపడ్డాను. ఛాలెంజ్లో నువ్వు గెలిచి నన్ను గెలిపించావు. అవునత్తమ్మా, ఇది మనిద్దరి గెలుపు. నువ్వు జైలు నుంచి ఇంటికొచ్చినట్టు నాన్న వాళ్ళతో ఫోన్ చేసి చెప్పాను. చాలా సంతోషించారు. వీలు చూసుకుని ఒకసారి ఇక్కడికి వస్తామన్నారు. రాబాబు, మీరు నన్ను అలా పిలవద్దు. అదేంటి మామా?
ఆవిడ మీద నాకు గౌరవం పోయింది సీత. ఆవిడ ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. మా పిన్ని చెప్పిందని కాదనలేకపోయాను. అమ్మలాంటి వారిని అలా అంటావేంటి మామా? ఈవిడ ఏ రకంగా నాకు అమ్మ అవుతుంది? నన్ను కనిందా, పెంచిందా? మా అమ్మని మాకు దూరం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు? మళ్ళీ మా అమ్మని మాకు దూరం చేద్దామని వచ్చారా, లేక మమ్మల్ని కూడా చంపడానికి వచ్చారా? అత్తమ్మను అలా అనుకు మామా. ఈ పిచ్చిది మిమ్మల్ని మా అమ్మ అనుకుంటుంది. తను నమ్మినా నేను నమ్మను. మిమ్మల్ని అమ్మ అని పిలవను. మా అమ్మని చంపిన నేరానికి మళ్ళీ మీరు జైలుకి వెళ్లాల్సిందే. ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. నా కడుపున పుట్టిన కొడుకు నేను తన అమ్మను కాదు అంటున్నాడు. ఈ కన్న తల్లినే నమ్మను అంటున్నాడు. నాలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. బాధపడకండి అత్తమ్మా. నిజం తెలియక రామ్మ అలా మాట్లాడుతున్నాడు. వాళ్ళ పిన్ని మాయలో పడి నిన్ను నమ్మట్లేదు. మహాలక్ష్మి నా ఇంటిని, నా భర్తని, పిల్లల్ని